భారతదేశ చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటిదాకా ఉమ్, హైయెస్ట్ ఓట్లు కాంగ్రెస్కి వచ్చింది 48.5%. రాజీవ్ గాంధీ హయాంలో ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు వచ్చింది. ఉమ్, అదే కాంగ్రెస్ చరిత్రలో అత్యధిక ఓట్లు 48.5%. అవును. 50 దాటింది లేదు ఎప్పుడు. ఉమ్, ఇందిరాగాంధీ చచ్చిపోయినటువంటి ఫీలింగ్ కారణంగా ఆ రోజు 400 దాటింది. ఇప్పుడు నరేంద్ర మోడీ పెట్టుకున్న సంకల్పం 50% ఓట్లు సాధించాలని. ఉమ్, అప్పుడు ఈమె ఏం చెప్పాలి? రెండు రకాలు సార్. ఆంధ్ర భవిష్యత్తు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బాగుపడాలంటే పవన్ కళ్యాణ్తో కూడా మీరు మాట్లాడి మన వైపు ఉండేటట్టు చేయండి. ఉమ్, ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. ఉమ్, 25 నుంచి 30 సీట్లు మనం గెలుస్తాం, అసెంబ్లీ సీట్లు. ఉమ్, అతను లేకపోతే మనం ఒక 3-4 గెలుస్తాం, ఉమ్, పార్లమెంట్ సీట్ 1-2 గెలుస్తాం. ఉమ్, లేదు అతను వచ్చాడంటే కనుక ఒక 5-6 పార్లమెంట్ గెలుస్తాం, ఓ 20-25 అసెంబ్లీ గెలుస్తాం. ఉమ్, అతనికి ఇచ్చేది తక్కువే వాళ్ళు. అవును. కాబట్టి మనం ఇంతవరకు సెట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ చర్చలకు ముందే 24 కన్ఫర్మ్ అయింది కదా అక్కడ పోతు. ఉమ్, అతనికి ఇచ్చిందే 24. ఉమ్, కాబట్టి అతని దానికంటే కూడా అప్పుడు యువతలకు వచ్చేయమనండి. అవును. 75 అతను పోటీ చేయమందాం, మనం 75 చేద్దాం. అవును. లేదా 100 అతను చేయమందాం, మనం 75 చేద్దాం. ఉమ్, తద్వారా ఒక కాంబినేషన్ వస్తుంది. గ్యారంటీగా 25 కొట్టగలుగుతాం. ఉమ్, మీరు మాట్లాడండి అని అధినాయకత్వంతో చెప్తే అధినాయకత్వం మాట్లాడుతుంది. ఉమ్, అలా కాకుండా మన వల్ల కాదు, మనకొక్కడూ రావట్లేదు, పోటీ చేయడానికి రావట్లేదు, అభ్యర్థి దొరకట్లేదు, డబ్బున్నోడు దొరకట్లేదు, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు డబ్బున్న వాళ్ళని పెడుతున్నారు, ఏం చేయమంటారు మీరు చెప్పండి అంటే ఏం చెప్తుంది అది? అదే కదా. మరి ఏం చేయమంటావు అంటే లోపు ఈయన ఇచ్చిన ఆఫర్ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఉమ్, బేసిక్గా డబ్బున్నటువంటి వాళ్ళు ఒప్పుకున్నారు రావడానికి. కాపు రామచంద్రారెడ్డి వచ్చాడు కదా, ఉమ్, ఉండేవాడు కదా, ఉమ్, పరిపూర్ణానంద స్వామి రెడీ కదా, అట్లాగే అనేక మంది రెడీ అయ్యారు కదా.